Hello everyone, welcome to my another new video. So today in this video we are discussing a poem called Fear. Fear అంటే భయం. ఈ పోయం నుంచి మీకు ఏ క్వశ్చన్ వచ్చినా ఇదొక్కటి సమ్మరీ నేర్చుకొని రాస్తే చాలు మీకైతే ఫుల్ మార్క్స్ వస్తుంది. ఇది చాలా ఈజీ పోయం. సో పోయం చూద్దాం. గెటింగ్ ఇన్ టు ఇంట్రొడక్షన్. ఫియర్ ఈజ్ ఏ పోయం రిటర్న్ బై ఖలీల్ గిబ్రాన్. ఈ పోయం ఎవరు రాసిరు? ఫియర్ అంటే ఖలీల్ గిబ్రాన్ అనే రైటర్ రాసిండు. His writings deal with spiritual love and life issues. ఈయన రాసిన ప్రతి పోయము దేని మీద రాస్తాడంటే లవ్ ఇంకా నార్మల్ లైఫ్ ఇష్యూస్ మీద రాస్తాడు. సో గెటింగ్ ఇన్ టు దిస్ కంటెక్స్ట్, ద కంటెక్స్ట్ ఆఫ్ ద పోయం ఈజ్ ఇట్స్ సెల్ఫ్ ఫియర్. ఈ పోయం ఒక కంటెక్స్ట్ ఏంది? ఫియర్ అంటే భయం. పోయట్ ప్రెజెంట్స్ ఏ సొల్యూషన్ ఆన్ హౌ టు ఓవర్కమ్ ఫియర్. ఈ పోయంలో మనకు పోయట్ ఈ ఫియర్ నుంచి ఎట్లా బయటపడాలో అనేది సొల్యూషన్ చూపిస్తాడు. దిస్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ రివర్. ఈ ఫియర్ని ఎట్లా పోగొట్టుకోవాలో మనము దాన్ని ఒక రివర్తోని కంపేర్ చేసి పోయట్ అయితే మనకు సొల్యూషన్ ఇస్తున్నాడు. సో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. గెటింగ్ ఇన్ టు ఎక్స్ప్లెనేషన్. ఇన్ దిస్ పోయం, ఈ పోయంలో పోయట్ ఇమాజిన్డ్ ద ఫియర్ ఆఫ్ ఎ రివర్ దట్ ఫ్లోస్ ఇన్ టు ద వాస్ట్ సీ ఆర్ ఓషన్. ఈ పోయంలో పోయట్ ఏం ఊహిస్తుందంటే ఒక రివర్ అంత పెద్ద ఓషన్లో ఎంటర్ ఇచ్చే ముందు ఎట్లా భయపడుతుంది అంటే ఎంత భయపడుతుందో దాన్ని ఊహించి ఈ పోయంలో మనకు చెప్తున్నాడు. పోయట్ రిఫర్డ్ రివర్ యాజ్ షీ. రివర్ని పోయట్ షీతోని కంపేర్ చేస్తున్నాడు. హీ టాక్స్ ఫియర్ ఆఫ్ ద రివర్ అలాంగ్ విత్ ఫియర్ ఆఫ్ ద హ్యూమెన్స్. ఈ పోయంలో మనకు రైటర్ రివర్ది ఒక ఫియర్ ఎట్లుందో అంటే రివర్కి భయం ఎట్లుందో దాన్ని హ్యూమన్స్ ఒక భయంతో కంపేర్ చేస్తున్నాడు. ఓకే, సో నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసుకున్నట్టయితే, బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ఓషియన్ రివర్ హ్యాస్ టు క్రాస్ డిఫికల్ట్ పాత్స్. ఒక రివర్ ఓషియన్లో ఎంటర్ ఇచ్చే ముందు అంటే ఓషన్లో ఎంటర్ అయ్యే ముందు దానికి ఒక డిఫికల్ట్ స్టేజెస్ని క్రాస్ చేయాల్సి వస్తుంది. ఎట్లా అంటే రివర్ ఒరిజిన్ నుంచి ఇక్కడ ఓషన్ ఎంట్రీ ముందు మధ్యలో పర్వతాలు కానీ ఏమంటారు హోల్స్ కానీ అది చిన్న చిన్న గడ్డలు కానీ అవన్నీ క్రాస్ చేసి రావాల్సి వస్తుంది. యట్ ఇట్ ట్రెంబుల్స్ విత్ ఫియర్ బై సీయింగ్ ద వాస్ట్నెస్ ఆఫ్ ఓషియన్. అవన్నీ డిఫికల్ట్ స్టేజ్ని క్లియర్ చేసినాక కూడా అది ముంగట ఒక పెద్ద సముద్రాన్ని చూసి భయపడుతుంది. రివర్స్ నో దట్ ఇట్ కెనాట్ గో బ్యాక్ యాజ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. రివర్స్ తెలుసు వాళ్ళు ప్రవహించే దారిలోనే ప్రవహించాలి, దారికెళ్ళి బ్యాక్ రావడం ఇంపాసిబుల్. ఇట్ హ్యాస్ టు గో ఫార్వర్డ్ విత్ ఫియర్. దానికి ఉన్న భయంతోనే దాన్ని అంటే అది ముంగట ప్రవహించాలి. రివర్ డస్ నాట్ నో దట్ టు మర్జ్ ఈజ్ నాట్ టు డిసపియర్ హర్ ఐడెంటిటీ బట్ డిసపియర్ హర్ ఫియర్ అండ్ బికమింగ్ ద ఓషియన్. రివర్ ఏమనుకుంటుందంటే ఒకవేళ రివర్ ఓషన్లో కలిసిపోతే మర్జ్ అంటే మీనింగ్ ఏంది? కలిసిపోవడం. ఒకవేళ రివర్ ఓషన్లో కలిసిపోతే దాని యొక్క ఐడెంటిటీని అది పోగొట్టుకుంటుంది. కానీ అట్లా కాదు, రివర్కి ఇది తెలియదు. ఏమని? ఒకవేళ మనము ఓషన్లో మర్జ్ అయితే ఎంటర్ అయితే మన ఐడెంటిటీని కోల్పోము, కానీ మన ఫియర్ ఏదైతే ఉందో దాన్ని కోల్పోతాము. ఇంకా మనము ఇప్పుడు రివర్ కాకుండా ఓషన్ రూపంలో మారిపోతాము. యాజ్ ఎ రిజల్ట్ పీపుల్ మస్ట్ టేక్ రిస్క్ అండ్ బిలీవ్ ఇన్ దెమ్సెల్వ్స్. దీంతో మనకు పోయట్ ఏం చెప్తుందంటే పీపుల్ కూడా అలాగే లైఫ్లో రిస్క్ తీసుకోవాలి, వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం అనేది ఉండాలి. రాదర్ దెన్ ఫియరింగ్, భయపడడం కన్నా. ఓవర్కమింగ్ అవర్ గ్రేటెస్ట్ ఫియర్స్ లీడ్స్ టు అచీవ్ సక్సెస్. ఎప్పుడైతే మనుషులు వాళ్ళ భయాన్ని నుంచి బయటికి వస్తారో అది వాళ్ళకు సక్సెస్ అచీవ్ చేయడానికే చాలా హెల్ప్ చేస్తుంది. సో కమెంట్ చూసుకున్నట్టయితే, ఓవర్కమింగ్ ఫియర్ బై టేకింగ్ రిస్క్ డజంట్ మేక్ వన్ లూజ్ దేర్ ఐడెంటిటీ బట్ టు కాంకర్ గ్రేటర్ ఇన్ లైఫ్. దీని మీనింగ్ ఏంటంటే లాస్ట్ కంక్లూజన్ ఈ పోయింది ఏంటంటే ఎప్పుడైతే మనుషులు వాళ్ళ భయాన్ని పోగొట్టుకుంటారో లైఫ్లో ఎప్పుడైతే రిస్క్ తీసుకుంటారో అది వాళ్ళకు లైఫ్లో ఒక గ్రేటర్ స్టార్ట్ ఇస్తుంది. సో ఇంతే ఈ పోయం సమ్మరీ. ఈ పోయం నుంచి మీకు ఏ క్వశ్చన్ వచ్చినా ఈ ఆన్సర్ రాస్తే చాలు మీకైతే ఫుల్ మార్క్స్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్.